అమ్మాయి చీర కడితే అందం, అదే అమ్మాయి అందరినీ నవ్విస్తే అద్భుతం. మరి ఆ చీరలోని అందం, ఆ నవ్వులోని అద్భుతంతో కలిసిన హాస్యాన్ని ఒక అబ్బాయి ప్రదర్శిస్తే నవ్వుకోవడానికి మస్త్, చూడటానికి జబర్దస్త్ కదా. హాయ్ పవన్. అంటే యాక్చువల్గా పవన్ పావని, జబర్దస్త్ పావని అంటే నీకు కూడా కన్ఫ్యూజ్ ఉంది కదా. ఎస్, ఇక్కడే మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అంటే జబర్దస్త్లో లేడీ గెటప్లో చూసి పవన్ అంటే మేల్ ఎలా ఉంటారు, అసలు అమ్మాయి అబ్బాయి అనే కన్ఫ్యూజన్ అలా ఉండిపోయింది. సో అందుకోసమే మిమ్మల్ని ఎలా ఉంటారో అలాగే చూద్దామని. ఓకే, థ్యాంక్ యూ. అంటే కొన్ని ఉంటాయండి జబర్దస్త్లో లేడీ గెటప్గానే వచ్చాం కదా, లేడీ గెటప్గానే కాకుండా మమ్మల్ని జనాలు ఇలా కూడా చూడాలని కొంచెం ఒక తపన అన్నమాట. సో అలా నేను ఈరోజు మీరు నన్ను ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్. అండ్ చాలా చెప్పుకోవాలండి జబర్దస్త్ గురించి అండ్ మా లైఫ్ గురించి. దానికంటే ముందు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. సో మీది ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉన్నారు? మాది ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్. అండ్ నేను పుట్టి పెరిగిందంతా మహారాష్ట్ర, పూణే అనమాట. సో సినిమా ఇండస్ట్రీకి రావడం కారణం వచ్చేసి నేను ఊర్లో ఒక డ్యాన్స్ చేశాను. జస్ట్ ఒక డ్యాన్స్ చేస్తే అందరు చెప్పారు, నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు, బాగా అంటే ఏదైనా చేయగలుగుతావు, డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదా అలా అని చెప్పేసి అన్నారు. సో అలా నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. సో 10 years నుంచి కష్టపడుతూ అలా సినిమా ఇండస్ట్రీ కష్టాలని మీకు తెలుసు అనుకుంటా కదా. సో మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన ఆడియన్స్ కోసం చెప్పాలి. సో అలా కష్టపడుతూ అలా చేస్తూ దే విల్ కంటిన్యూ మై జర్నీ. అంటే ఏ ఏజ్లో ఉన్నప్పుడు పర్ఫామ్ ఇచ్చారు మీరు? నేను అప్పుడు ఐ థింక్ 13 అనుకుంటాను ఆ ఏజ్. చాలా చిన్న ఏజ్లో నేను హైదరాబాద్కి రావడం జరిగింది. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది నార్మల్ ఫ్యామిలీ అండి మాది. అండ్ చాలా నార్మల్ ఫ్యామిలీ. సినిమా ఏంటో తెలియదు, సీరియల్స్ ఏంటో తెలియదు, అండ్ బయట కల్చర్ ఏంటో అనేది తెలియదు. నార్మల్ అంటే ఒక చిన్న కుటుంబం, అక్కడ సరౌండింగ్ వరకే తెలుసు తప్ప బయట రాజకీయాలు అనేటివి ఇలాంటివి కొన్ని తెలియవు అనమాట మా ఫ్యామిలీకి. అండ్ చాలా చిన్న గ్రామం మాది. ఓకే, అంత చిన్న ఫ్యామిలీలో ఎవరో వచ్చి మీకు డాన్స్ చేస్తే సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అని అడగగానే మీరు ఎలా వచ్చారు అండ్ మిమ్మల్ని ఎలా పంపించారు ఇంట్లో వాళ్ళు? ఆ రోజు నిజంగా నాకు కూడా తెలియదు. నేను పారిపోయి వచ్చాను యాక్చువల్లీ. ఏంటంటే ఫస్ట్ నేను వెళ్తా అని చెప్పాను, ఇంట్లో అందరికీ చెప్పాను నేను వెళ్తానమ్మా అని చెప్పేసాను. సో మా అన్నయ్య మమ్మీ వాళ్ళు ఒప్పుకోలే, మా డాడీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. వద్దు, ఎందుకు, మనకి ఎవరు తెలియని విషయాలు కదా, తెలియని దానికి వెళ్ళి చేయడం ఎందుకు, ఇక్కడే హ్యాపీగా వర్క్ చేసుకో అది ఇదని చెప్పేసి అన్నారు. కాదు నేను వెళ్తా అని చెప్పేసి ఫస్ట్ టైం నేను పారిపోయి వచ్చా. సో నాకు సగం ఐ థింక్ శంషాబాద్ ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ తీసుకెళ్ళారు. దెన్ మళ్ళీ నేను ఆగి తర్వాత నేను చెప్పా, బతిమాలుకున్నా బాగా, లేదమ్మా నేను వెళ్తా, చూడండి నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని మీ పేరంటూ నేను రోషన్ చేస్తానని అన్నా. సో అలా ఇంకా మెల్లగా వచ్చారు. ఓకే, అంటే చదువుతుండే వాళ్ళు 13 years అప్పుడు వచ్చాయన్నారు కదా, సో అప్పుడు చదువుతుండేవాళ్ళు? ఒకటి చెప్పాలంటే నా చదువు ఏం లేదండి, నేను చదువుకోలేదు ఏమి. అస్సలు నా స్టడీ అనేది నాకేంటో తెలియదు. నేను అస్సలు చదువుకోలేదు. మీరు నమ్ముతారా నేను చదువుకోలేదంటే? ఏం చేస్తుండేవాళ్ళంటే? అంటే యాక్చువల్లీ డాడీ వచ్చేసి బిల్డింగ్ కాంట్రాక్టర్ అనమాట. సో నేను లెక్కల్లో బాగా ఫాస్ట్. సో డాడీ నాకు వెంబడే తీసుకెళ్ళేవాళ్ళు, ఎందుకు వీడికి చదువు అవసరం లే, వీడు ఇలాగే ఉంటే బాగుంటాడు, అండ్ దెన్ వీడిని ఇలాగే నేను ఎలా ఉన్నానో నా కొడుకు కూడా అలాగే ఉండాలని మా డాడీ ఫీలింగ్. సో అలా నేను అసలు చదువు స్కూల్కి వెళ్ళలేదు ఎప్పుడు? ఓకే, సో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చేసి జర్నీ స్టార్ట్, అంటే సినిమాకి వెళ్ళాలి అనుకున్నారు కానీ సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, ఏం తెలియదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మీది? ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేదండి. అక్కడ నన్ను అంటే పేపర్లో యాడ్ ఇచ్చారు దాని గురించి. సో నేను ఆ పేపర్లో యాడ్ చూసి వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసి 10 days కోర్స్ చేశాను. వాళ్ళు ఏదో డాన్స్ నేర్పించారు, యాక్టింగ్ అని చెప్పించి, సో అలాంటివి చెప్పారు, చేశాను నేను. సో అక్కడ నాకు ఒక డ్యాన్స్ మాస్టర్ నాకు క్లాస్ చెప్పే అతను, పవన్ నీకు చూస్తే ఏంటో కష్టపడి ఏదో చేసేటట్టుగా ఉన్నావు ఐ థింక్ అని చెప్పేసి తను అన్నారు. సో సరే మాస్టర్, నాకు ఏదైనా ఉంటే చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో ఏ వర్క్ అయినా నేను చేస్తానని చెప్పేసి అన్న. అలా అనేసి నేను ఇంకా తన దగ్గర 10 days అక్కడ వర్క్ చేశాను. అంటే నేర్చుకున్నా అక్కడ ఏంటి ఎలా అనేది, వాళ్ళు ఏదో నేర్పించారు, చేశాను. దాని తర్వాత ఆ మాస్టర్ వచ్చేసి నాకు కృష్ణానగర్లో రాజు మాస్టర్ అని, వరంగల్ రాజు మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. సో తనకి పరిచయం చేశారు ఫస్ట్. తనకు పరిచయం చేసిన తర్వాత నాకు వేరే ఒక డైరెక్టర్ వాళ్ళ మేనేజర్ని పరిచయం చేశారు. సో ఆ డైరెక్టర్ వాళ్ళ మేనేజర్ నన్ను, సరే ఏం చేస్తావు అని అడిగారు. ఏదైనా చేస్తాను సార్, ఫిలిం నగర్ అప్లో నేను అక్కడ కలిసాను తన్ని. సో ఏదైనా చేస్తాను సార్ చెప్పండి అని చెప్పేసి అన్న.
సో తను అన్నాడు సరే నువ్వు అసిస్టెంట్గా వర్క్ చేయి అని చెప్పేసి అంటే సరే సరే ఏదైనా చేస్తా. అప్పుడు అసిస్టెంట్ అంటే కూడా నాకేంటో తెలియదు. అసిస్టెంట్ అంటే ఏం చేయాలి సార్ అని అడిగాను. అంటే ఏం లేదమ్మా వాళ్ళ పర్సనల్ ఏదైనా బ్యాగులు అలాంటివి అంటే చూసుకోవాలి, మేకప్స్ కొన్ని కిట్స్ ఉంటాయి అవి చూసుకోవాలి, అండ్ వాళ్ళ పర్సనల్ వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో అవి చూసుకోవాలి అని అన్నారు. సో సరే సార్ ఓకే అని చెప్పేసి నేను ఆ డైరెక్టర్ దగ్గర జాయిన్ అయ్యాను. సో తన దగ్గర నేను కంటిన్యూ ఒక 4-5 years వర్క్ చేశా. ఓకే. సో దాని తర్వాత నేను మళ్ళీ చిన్న అక్కడ ఏదో ఉంటాయి కదా కొన్ని, సో అలా నేను మళ్ళీ అక్కడ నుంచి బయటికి వచ్చి డాన్సర్గా ట్రై చేశా. ఓకే. డాన్సర్గా ట్రై చేస్తూ మెల్లమెల్లగా చిన్న చిన్న షోస్ చేస్తూ డాన్సర్గా నేను ట్రై చేసినా అక్కడ చాలామంది హైట్ తక్కువ ఉంటాడు, అంటే అందరు హైట్ ఉండేవాళ్ళు డాన్సర్స్, అండ్ నేను చాలా చిన్న హైట్ కదా. సో వాళ్ళందరూ అనేవాళ్ళు తక్కువ హైట్ కదా నువ్వు ఎలా అది ఇది అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి ఇంకా నేను అక్కడ కూడా బాధపడ్డా. అంటే ఏంటి హైట్ ఉంటే కూడా ఇంకా డ్యాన్స్లో తీసుకోరా అన్న ఫీలింగ్ వచ్చింది. సో తర్వాత ఇంకా మెల్లమెల్లగా అలాగే షోస్ చేస్తూ ఇంకా డ్యాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో వరంగల్ రాజ్ మాస్టర్ దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకున్నా. అండ్ దెన్ ఇప్పుడు ఈవెంట్స్ అలా మెల్లమెల్లగా ఈవెంట్స్ చేస్తూ ఉంటే అలా చిన్న చిన్న సినిమాలు చేశాను. చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్లు అని చిన్న ఏం డైలాగ్స్ లేకుండా క్యారెక్టర్లు చేశాను. క్యారెక్టర్స్ అంటే అవి లేడీ గెటప్స్? లేదండి, లేడీ గెటప్ జబర్దస్త్ ద్వారానే. అంతకుముందు నేను నార్మలే. ఇంకొకటి ఇందాక మీరు చెప్పారు హైదరాబాద్ రాగానే నేను వెళ్ళి ఒక కోచింగ్ స్కూల్లో జాయిన్ అయ్యానని. సో కోచింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే మినిమం మనకి మనీ ఉండాలి. మీరు ఊరి నుంచి పారిపోయచ్చు అన్నారు. సో అప్పుడు మీరు మనీతో వచ్చారా, మనీ లేకుండా? మనీతోనే వచ్చానండి. మనీతో అంటే నేను ఐ థింక్ 15,000 లైక్ అంత కట్టి ఉంటా 10 years బ్యాక్. అప్పుడే మనకి 10,000 to 15,000 అంటే చాలా ఎక్కువ. సో ఆ ఇన్స్టిట్యూట్లో అంటే వాళ్ళు ఏదో యాక్టింగ్ కోర్స్ కోసం నేర్పిస్తాం అది ఇది అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి కట్టి ఇంకా 10 days అక్కడ ఉన్నా. 10 days తర్వాత మళ్ళీ ఇలా రావడం. ఓకే. సో షోస్ చేస్తుండేవాళ్ళు, డాన్స్ చేస్తుండేవాళ్ళు. దాని తర్వాత సడన్గా జబర్దస్త్ అంటే నిజంగా గాడ్ గిఫ్ట్ అది నాకు. నేను అంటే షోస్ చేసేవాడిని. ఇంకో విషయం ఏంటంటే ఒక దగ్గర నేను ఖమ్మంలో ఒక ఈవెంట్ కానీ వెళ్ళాము. సో మాకేమైందంటే ఒక లేడీ అమ్మాయి డాన్సర్ హ్యాండ్ ఇచ్చింది. అక్కడ ఏం చేయాలి ఇప్పుడు కరెక్ట్ అక్కడ 4 number డాన్సర్స్ అనుకున్నాం. 4 boys 4 girls ఉన్నారు. సో మనకి బాయ్స్ టక్కున ఎక్కడైనా మనలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చేసేస్తారు, కానీ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఎలా అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏంటంటే అమ్మాయిలే కావాలి మాకు అని చెప్పేసి అన్నారు. సో నేను ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేస్తే నాకు ఎందుకు ఐడియా వచ్చింది. అది అర్థం కాలే నాకు, ఇప్పటివరకు నాకే అర్థం కాదుకి ఏంటి నేను ఎందుకు చేశాను అలా అని. సో ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ అవి వచ్చాయన్నమాట. నేను ఒకటే అన్న నాకు ఈవెంట్ తీసుకెళ్ళిన అన్నయ్య చెప్పి అన్న నేను చేసేస్తానన్నా అమ్మాయిలాగా, అంటే కంపోజ్ చేసిందంతా మేమే, మూమెంట్లు అవన్నీ తెలుసు, అమ్మాయి మూమెంట్లు అవన్నీ తెలుసు అనమాట. సో ఓకే అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను గెటప్ వేసుకున్నా, మేకప్ వేసుకున్నా. యాక్చువల్లీ హెయిర్ లేదు నాకు అప్పుడు, నా హెయిర్ పెద్దగా ఉండింది. అంటే ఇప్పుడు అమ్మాయి అంటే లాంగ్ జడ అవి ఉంటాయి కదా, సో అవి లేవన్నమాట. నేనేం చేసా, బ్లాక్ చున్నీ ఉంటుంది కదా, సో బ్లాక్ చున్నీకి ఇక్కడంతా డెకరేషన్ చేసి దాన్ని జడలాగా అల్లేసి వదిలేసాం. అండ్ ఆ రోజు ఈవెంట్ చేసేసాం. ఈవెంట్ అయిపోయింది 12:30 వినాయక చవితి ఈవెంట్, అది 12:30 ఏమవుతుంది అప్పుడు అంతా అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వచ్చి అమ్మాయి ఎవరు ఒకసారి అమ్మాయిని పిలిపించండి అంటే నేను గెటప్ తీసేసి వచ్చి నిలబడ్డాను. నమస్తే సార్ అంటే అమ్మాయిని పిలిపించండి ఇందాకలో వచ్చిన అమ్మాయి అంటే, సార్ అమ్మాయి ఈ అబ్బాయి సార్ అని అన్నారు. ఈ అబ్బాయా? ఎస్ సార్ అమ్మాయి రాలేదు హ్యాండ్ ఇచ్చిందని అంటే నువ్వు అబ్బాయి కంటే అమ్మాయిగానే బాగున్నావయ్యా, నేను నిజంగా అమ్మాయి అనుకున్నా అని చెప్పేసి అసలు ఫుల్ చాలా హంగామా జరిగిందనమాట. సో అలా అదొకటి నా మైండ్లో ఉండింది. సో నేను ఇక్కడ జబర్దస్త్ ఎలా వచ్చిందంటే ఫనీ అన్నయ్య నాకు బాగా పరిచయం. మీకు ఐడియా ఉంది కదా, జబర్దస్త్లో ఫనీ గారు చేశారు. సో అభి అన్న టీంలో చేశారు. సో తను ఒకరోజు కాల్ చేశారు నాకు, ఏదైనా చిన్నవి ఉంటే తను చెప్పాడు అనమాట నాకు. సో తను కాల్ చేశాడు, పవన్ ఇలా జబర్దస్త్ అని కూడా చెప్పలే, ఒక షూటింగ్ ఉంది చేస్తావా అని అన్నారు. సో చేస్తాను అన్నయ్య అన్న. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా అని నేనేం అడగలే, తను కూడా నాకేం చెప్పలే. అక్కడికి వెళ్ళి చూస్తే అన్నపూర్ణ స్టూడియోలో జబర్దస్త్ షూటింగ్. కానీ ఒక నిజం చెప్పాలంటే అప్పుడు జబర్దస్త్ ఏంటో అనేది నాకు తెలియదు సీరియస్గా. సో వెళ్ళాను అభి అన్న టీంలో, ఫస్ట్ ఇంట్రడక్షన్ అభి అన్న టీం అనమాట. సో వెళ్ళి చేశారు. ఆ రోజు స్కిట్ విన్ అయ్యాము. అండ్ అది పెళ్లి కూతురు క్యారెక్టర్, రిసెప్షన్లో ఆర్కెస్ట్రా పెట్టి అలాంటి స్కిట్ చేశారు. సో ఆ స్కిట్ విన్ అయ్యాం అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది స్కిట్కి.
సో తర్వాత అభియాన్ అన్నారు నువ్వు కంటిన్యూ చేయరా అది ఇది అని చెప్పేసి సరే అన్న అని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా అదే లేడీ క్యారెక్టర్లో ఇంకా అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఈ అబ్బాయి లేడీగా బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు, లేడీ గెటప్లో బాగా సెట్ అవుతున్నాడు, వీడిని ఎంకరేజ్ చేయండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు అనమాట. సో ఇంకా అలా నేను జబర్దస్త్ స్టార్ట్ చేశాను. సో పవన్ నుంచి పావని అని ఖమ్మంలో పుట్టింది. ఖమ్మంలో పుట్టాను. సో జర్నీ స్టార్ట్ అయింది, అభి గారు ఈ టీంలో స్టార్ట్ అయ్యారు. బట్ ఒక లేడీ గెటప్గా అంతమంది చూడాలి, టీవీలో చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి, బీ ఫ్రాంక్. సో ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అండ్ మీరు అన్నారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏంటో మీకు చూపిస్తాను, మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తానని. బట్ చేయటమే లేడీ గెటప్తో చూసి మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ స్టార్టింగ్లో చాలా నెగిటివ్గా ఉండేది. తర్వాత అంటే నేను జబర్దస్త్ చేసిన తర్వాత ఒక 6 months 1 year దాకా నేను ఇంటికి వెళ్ళలే, మాట్లాడలే ఎవరితో. తెలుసు కదా లేడీ గెటప్ అంటే ఇంకా ఏదో అనుకుంటారు, అంటే మన ఫ్యామిలీ మెంబర్సే కాదు జనాలు కూడా అలాగే ఉన్నారు. సో నేను ఇంకా ఒకటే అనుకున్నా, నాకు చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు, చాలా పెద్ద వాళ్ళు చేశారు లేడీ గెటప్ అనేది, అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్. లేడీ గెటప్ అనేది ఒక చిన్న చూపు కాదు, లేడీ గెటప్ అందరికీ సెట్ అవ్వదు. లేడీ గెటప్ వేస్తారు, అందరు వేస్తారు, జబర్దస్త్లో చాలామంది వేస్తారు లేడీ గెటప్. కానీ లేడీ గెటప్ అంటే గుర్తొచ్చేది ఈ రోజులో వినోద్, పవన్, సాయి ఇలాంటి పేర్లు గుర్తొస్తాయి అన్నమాట. ఏంటంటే దానికి ఒక స్పెషల్. సో నేను ఆ ఉద్దేశంతో ఫస్ట్లో అయితే బాధపడ్డా, ఎందుకు అవసరమా లేడీ గెటప్పే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఒకటండి, మనం చేసే దాంట్లో కాదు, ఎదుటి వాళ్ళు మనని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాంట్లో ఉంటుంది. ఐ థింక్ నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు లేడీ గెటప్ అంటే ఇంకా వాడి ఆ క్యారెక్టర్ తప్ప వేరేదేం చేయలేడు, లేడీ గెటప్ అంటే వాడిని లేడీ గెటప్ కానీ పిలిపిద్దామని చెప్పేసి చాలామంది ఇంకా నాకు ఇలాంటివే వచ్చాయి. కానీ లేదు, నేను అబ్బాయిగా కూడా నేను ఏదైనా చేయగలుగుతాను. అండ్ థ్యాంక్స్ నేను అభియాన్కి ఎందుకు చెప్పుకోవాలంటే, నాకు లేడీ గెటప్తో పాటు నాకు అబ్బాయి గెటప్ క్యారెక్టర్లు కూడా, అంటే ఐ మీన్ మేల్గా కూడా ఇచ్చారనమాట జబర్దస్త్లో. నాకు అంత మంచి సెట్ అయిన తర్వాత కూడా అబ్బాయిగా క్యారెక్టర్లు ఇచ్చారు. సో అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అండ్ నేను ఒకటే చెప్పేది లేడీ గెటప్ గురించి చెప్పేది ఏంటంటే, అదొక వర్క్ అండి, అదొక ఆర్ట్. గెటప్ వేసామా గెటప్ వరకే ఉంటాం, గెటప్ తీసిన తర్వాత నార్మల్గా మన లైఫ్ మంది. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి లేడీ గెటప్పా, లేకుంటే అది ఒక 0.5 క్యారెక్టరా, లేకపోతే అది ఒక ముసలోళ్ళ క్యారెక్టరా. ఆర్టిస్ట్ అనేవాడు ఆ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్లో దిగిపోవాలి. సో అది నా ఒపీనియన్. నేను 10 yearsగా ఇక్కడ జబర్దస్త్కి వచ్చి నేర్చుకుంది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్గా మనకి ఇచ్చిన వర్క్ని 100% మనం దాన్ని న్యాయం చేయాలి. సో అది నా ఒపీనియన్. బట్ మీరు అన్నట్టు అభి గారి టీంలో మేల్ గెటప్ చేశారు అని నేను ఆ రోజు నేను చూశాను స్కిట్. బట్ రోజా గారు అన్నది ఏంటంటే, నువ్వు మేల్గా కంటే ఫిమేల్గా మీరు అలవాటు పడిపోయావు, సో ట్రై టు బీ లేడీ అని చెప్పి. అవును, రోజా గారు, నాగబాబు గారు, లేదు నాగబాబు గారు రోజా గారు అంటే మామూలుగా అప్పుడప్పుడు కూడా అంటుంటారండి, వాడు అబ్బాయిగా కూడా బాగుంటాడు, వాడిని అబ్బాయిగా కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా స్పెషల్లీ చాలామందికి అంటే మామూలుగా కొందరికి సెట్ అవ్వదు. లేడీ గెటప్ చేసిన తర్వాత జనాలు అబ్బాయిగా యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టం. అది ఎవరినైనా అంతే. ఒక క్యారెక్టర్ మనకి జనాల్లో మనసులో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత నార్మల్గా మనం కనపడాలంటే, వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ నేను చేసిన వరకు అయితే నాకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. లేడీ గెటప్ తప్ప నేను అబ్బాయిగా చేసినప్పుడు నాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఒక 100%లో 99% వచ్చేసి అమ్మాయిగా వచ్చింది, అండ్ 1% అబ్బాయిగా వచ్చింది. ఎందుకంటే నేను చేసిన ఆల్మోస్ట్ ఒక 130 అలాంటి స్కిట్ ఐ థింక్ అన్ని చేసి ఉంటాను. నేను అందరి టీంలో చేశా, జబర్దస్త్లో, ఎక్స్ట్రా జబర్దస్త్లో అందరి టీంలో చేశా. సో అన్ని స్కిట్లు చేసేవారికి వాళ్ళు ఏంటంటే, పవన్ అంటే లేడీ గెటప్, లేడీ గెటప్ అంటే పవన్, అదే ఫిక్స్ అయి ఉన్నారు. సో అదే అన్నమాట. ఓకే, అదే నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. లేడీ గెటప్ వేయాలంటే గట్స్ ఉండాలి, చాలా విధాలుగా ఆలోచించాలి. అంటే ఫ్యూచర్ ఇండస్ట్రీలో కూడా కెరియర్ అనేది ఒక్కసారి అటువైపు వెళ్ళారంటే ఇంకా అదే అయిపోతుంది కదా. సో మీరేం ఫీల్ అవ్వలేదా ఇంకా ఫైనల్గా లేడీ గెటప్లోనే ఫిక్స్ అయిపోదామా? నేను చెప్పాను కదండి, ఫీల్ అయ్యాను. కాకపోతే నేను అనేది ఏంటంటే, దీని గురించి నేను ఏమని చెప్పాలి నాకు అదే అర్థం కాదు. నేను చాలా ఆఫీసులకు వెళ్ళినా ఏం చేసినా నాకు వచ్చేది అదే. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను కూడా. ఎందుకంటే ఎందుకు అవసరమా, వచ్చిన దాంట్లో చేసుకుంటున్నాం కదా, హ్యాపీగా ఉన్నాం చాలు. కానీ హ్యాపీగా ఉన్నాం అంటే లేడీ గెటప్గానే ఉందామని కాదు, నాకు మేల్ క్యారెక్టర్లు కూడా ఇవ్వండి, నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. అండ్ బాధ అనేది ఉంటుందండి. ఒకటి లేడీ గెటప్ చేశానంటే మనకి బయట ఎలా ఉన్నారో ఫేస్బుక్లో ఈ మధ్యలో చూస్తున్నాం, ఒక అమ్మాయి క్యారెక్టర్ వేస్తున్నారంటే చాలా గట్స్ ఉండాలి, దానికి మీరు చెప్పారు. ఎస్, కాకపోతే నాకు ఆ ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నా క్యారెక్టర్ ఇచ్చే దాన్ని నేను న్యాయం చేస్తున్నా.
దాని తర్వాత నేను నార్మల్గా ఉంటున్నా. సో దానివల్ల నాకు నా కెరియర్ పాడైపోతుందా, దానివల్ల నేను ఏదో లాస్ అయిపోతున్నానా అనే ఫీలింగ్ అయితే లేదు. కాకపోతే నేను అన్ని క్యారెక్టర్లు చేయాలి. నాకు ఈ ఇంటర్వ్యూ అందరూ చూసేటట్టయితే నిజంగా నేను అందరినీ ఒకటే కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ నాకు ఇలాంటి లేడీ క్యారెక్టరే కాదు, జెంట్స్ క్యారెక్టర్ కూడా ఇవ్వండి. నేను దాన్ని 100% మీకు న్యాయం చేయకపోతే అప్పుడు నాకు చెప్పండికి పవన్ లేడీ క్యారెక్టరే కరెక్ట్ చేస్తాడు, అబ్బాయి క్యారెక్టరే చేయడు, అమ్మాయి క్యారెక్టరే చేస్తాడు అని చెప్పేసి కోర్స్ మీరు అన్నట్టుగా నేను దాన్ని తల ఉంచుతాను. ఓకే, అయితే మనం ఫైనల్ మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్దాం. సో జబర్దస్త్లో మీకు బాగా నేమ్ తెచ్చిన స్కిట్ కానీ అండ్ ఎవరు బూస్టప్ ఇచ్చారు మీకు, ఏ టీం? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అభియాన్ అండి. ఫస్ట్ ఎందుకంటే జబర్దస్త్లో ఛాన్స్ రావడం అనేది నాట్ ఏ జోక్. ఎందుకంటే అసలు చాలా కష్టం. నేను ఇప్పుడు చూస్తున్నా దాని వాల్యూ ఏంటనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. జబర్దస్త్ వాల్యూ ఇంతకుముందు చేసాము ఓకే అలా ఉండేది, బట్ బయట రెస్పాన్స్ అండ్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమ అది చూస్తుంటే నిజంగా జబర్దస్త్ నిజంగా ఇంకొక 10 years వరకు మా కెరియర్కి దోకా లేదు అన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అభియానా. అండ్ తర్వాత అందరి టీంలో చేశాను నేను. శేషు గారి టీంలో చేశాను ఒక క్యారెక్టర్, ఒక డైలాగ్ కూడా ఉండదు దాంట్లో. తను ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య చనిపోతే నన్ను పెళ్లి చేసుకుంటాడు, అంటే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. సో 50-60 ఏజ్లో 20 years అమ్మాయిని చేసుకుంటే ఎలాంటి కష్టాలు పడతాడు అనేది స్కిట్. సో ఆ స్కిట్ అసలు నాకు పీక్స్లో తీసుకెళ్ళింది. ఆ స్కిట్తో నాకు మంచి పేరు వచ్చింది. అంటే నాకు రేష్మికి డ్యాన్స్లో పోటీ పెట్టారు రోజా గారు అండ్ నాగబాబు గారు. సో ఆ స్కిట్ నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఓకే, అండ్ దాని తర్వాత నేను ఇంకా అభినయంలో కూడా మంచి రోల్స్ చేశాను. సో బాగా మంచి రోల్స్ వచ్చాయి అండ్ నాకు మంచి పేరు వచ్చింది మాత్రం అభినయ స్కిట్లో వచ్చింది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ శేషుబాబాయ్ టీంలో ఆ స్కిట్ క్యారెక్టర్ చేసిన అది. అండ్ రీసెంట్లీ వచ్చింది ఏంటంటే సుధీర్ అన్న టీంలో మంచి క్యారెక్టర్ అది. మొన్న రీసెంట్లీ మీరు చూసే ఉంటారు, దూది అని ఒక క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ అది మంచి పేరు వచ్చింది. ఓకే, సో జనరల్గా వినే రూమర్ ఏంటంటే జబర్దస్త్లో బాగా పాలిటిక్స్ ఉంటాయి, అంటే ఒకరిని ఎదగనివ్వరు, మళ్ళీ వాళ్ళే ఉండాలి, బయట వాళ్ళని రానివ్వరు, ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ మీద మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఒకటేనండి, ఆ రూమర్గానే ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే ఒకసారి ఒక రూమర్ బయటకు వచ్చిందంటే జనాలు దాన్నే అట్రాక్ట్ అవుతారు తప్ప మంచితనాన్ని ఎప్పుడూ చూడరు. అంటే మంచితనం మన దగ్గర నుంచే కనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చాను నేనేంటో అనేది మీకు దగ్గర వస్తేనే తెలుస్తుంది. బయట నుంచి ఎంత ప్రౌడ్గా ఉంటాడో ఏముంటాడో అనేది బయట రూమర్స్ అవి. సో నేను అనేది ఏంటంటే రూమర్స్ అవి వేస్ట్ అండి, అవి అన్నీ కాదు. జబర్దస్త్ ఒక ఫ్యామిలీలో అనేటివి గొడవలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, అన్నీ ఉంటాయి. ఒక మన ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అప్పుడు మా జబర్దస్త్ ఫ్యామిలీలో అలాంటిది ఇప్పటివరకు రాలేదు. ఐ థింక్ ఇంక ముందుకు రాకపోవచ్చు కూడా. ఓకే, సో మీతో పాటుగా లేడీ గెటప్స్ చేసే నలుగురు, వినోద్ని అండ్ సాయి, శాంతి స్వరూప్, వీళ్ళతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది, బాగుంటుంది. వినోద్తో నేను చాలా క్లోజ్. వినోద్ నాకు మంచి ఫ్రెండ్. అండ్ ఈ మధ్య వచ్చారు సాయి అండ్ శాంతి స్వరూప్, వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్సే. ఇంకోటి ఏంటంటే మాకు ఎక్కడ గొడవలు అలాంటివి ఉండవు. ఎందుకంటే ఎవరి టీంలో వాళ్ళు ఉంటాం. స్కిట్ ప్రాక్టీస్ అంటే మాకు ఎలా ఉంటుందంటే ఆ 10 minutes మాకు స్కిట్ మీకు టెలికాస్ట్లో చూపిస్తాం, కానీ ఆ 10 minutesకి దాని వెంబడి ఉన్న బాధ ఏంటంటే 2 days 3 days మేము ప్రాక్టీస్ చేస్తాం. సో ఎవరికి టైం ఉండదు, అంత టైం ఉండదు. జబర్దస్త్ షూటింగ్లో మాట్లాడుకోవడానికి చేయడానికి అసలు అంత టైం ఉండదు. స్కిట్ అయిపోయిందా, అమ్మయ్యా అయిపోయింది కదా, ఓకే ఇంకేంట్రా అలా మాట్లాడుకుంటాం. సో ఆ టైంలో మాకు ఎలాంటి గొడవలు కానీ అలాంటివి ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, ఇంకో విషయానికి వస్తే జబర్దస్త్ ఈ 4 years జర్నీలో లేడీ గెటప్స్ అంటే నార్మల్గా ఒక మేల్ గడ్డం మీసం అలాగే ఉంచేసుకొని నార్మల్ డ్రెస్ చీర కట్టేసుకొని వచ్చేసేవాళ్ళు. బట్ ఒక 2-3 years నుంచి చూస్తే అమ్మాయిల కంటే దారుణంగా డ్రెస్అప్ అయిపోయి, అంటే యాంకర్స్ని డామినేట్ చేసేంతగా డామినేట్ చేసుకుని అలా చేస్తున్నారు. సో అంత అవసరం ఏంటండి? అవసరం ఏంటి అనేది కాదండి, అవసరం ఉంది. అవసరం లేదని అంటే కష్టం. ఇప్పుడు మనకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నారంటే దాన్ని 100% చేయకపోతే వేస్ట్. నేనేమంటానంటే మీకు ఒక లేడీ క్యారెక్టర్ ఇచ్చారంటే మీరు లేడీ లాగానే బిహేవ్ చేయండి. దాన్ని ఒక గే క్యారెక్టర్ ఇచ్చారంటే దాన్ని గే లాగానే చేయండి. అప్పుడే జనాలు అట్రాక్ట్ అవుతారు కదా, అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు. ఒక నార్మల్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, నార్మల్గా బిహేవ్ చేయండి. క్యారెక్టర్ ఇచ్చారని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆ గెటప్కి దీనికి మనం వాల్యూ ఇవ్వని వాళ్ళం అవుతాం. సో నా ఒపీనియన్ ఏంటంటే అది చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఒక గడ్డం పెట్టుకొని చేసుకొని చీరలు, అది కొందరికే సాధ్యం, అందరికీ కాదు.
మన చెంటి అన్న చేస్తారు, అండ్ ఈ మధ్య ఆర్పి అనే చేస్తున్నారు. సో అది వాళ్ళు ఏంటంటే ఒక ఫన్గా వెళ్ళిపోతుంది. మేము అలా చేస్తే బాగోదు. కాబట్టి డ్రెస్అప్ చేయడం, మేకప్ చేయడం, హెయిర్ స్టైల్స్, దాని మీద నేను ఎక్కువ కేర్ తీసుకుంటా. నాకు ఈరోజు ఫేమ్ వచ్చిందంటే ఐ థింక్ ఆ గెటప్ వల్లని, లేకుంటే జబర్దస్త్ పవన్ అంటే వేవడు అని అనేవారు నేను మేల్ క్యారెక్టర్ చేస్తూ ఉంటే. యాక్చువల్గా ఇప్పటికి కూడా అంటే ఫీమేల్గా చూసి పావనిగా చూసి సడన్గా పవన్ని చూస్తుంటే సీరియస్లీ ఐఎమ్ నాట్, నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. సో ఇప్పటి వరకు మిమ్మల్ని మేల్గా చూసాం, మా వ్యూవర్స్ని మిగతా ఇంటర్వ్యూ అంతా మిమ్మల్ని ఫీమేల్ గెటప్లో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఓకే, మేల్ నుంచి ఫీమేల్ టర్న్ చేసుకుని మీరు మేకప్ అయి వస్తే. యా షూర్, డెఫినెట్లీ. పవన్ని పావనిలా చూడాలనుకుంటున్నారా? వచ్చే వారం సినిమా అంతరంగంలో చూడండి. Like and subscribe Eagle Media Works.